హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను బీరకాయ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో చెప్పాలనుకుంటున్నా. బీరకాయలో చాలా ఫైబర్ ఉంటుంది, దానివల్ల మనకి డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ, సో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను పల్లీలు తీసుకున్నాను, వాటిని కొంచెం వేయించాను. దాని తర్వాత అందులోనే కొన్ని నువ్వులు తీసుకున్నాను. సో నువ్వులు పల్లీలు కొంచెం వేయించాక వాటిని పక్కన పెట్టేసుకుందాం. సో నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నాను. వాటిని మొత్తం తొక్క తీసేయకుండా కొంచెం కొంచెంగా పైన వరకు తీసేసి వాటిని పీసెస్లా కట్ చేసుకుందాం. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని కాసేపు ఆయిల్లో ఉడకనిద్దాం. సో అలా ఆయిల్లో కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం బీరకాయ బాయిల్ అయ్యేలోపు మనం ఈలోపు కొత్తిమీరను కడిగి పెట్టేసుకుందాం. కొత్తిమీర బీరకాయతో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో నేను ఇక్కడ కొత్తిమీరను తీసుకొని దాన్ని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారంను బట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బీరకాయని ఉడికేటప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. కొత్తిమీర అండ్ బీరకాయ 2 కాసేపు మగ్గనిద్దాం. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం దీనికి చింతపండు యాడ్ చేద్దాం. చింతపండు వేసాక కాసేపు దీన్ని ఉడకనిద్దాం. ఆ తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టేసి చల్లగా అయ్యేంత వరకు ఉంచి చల్లగా అయ్యాక గ్రైండ్ చేసేసుకోవచ్చు. బీరకాయ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో మనం పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఈ 2 కలిసి కాస్త ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లో తీసుకొని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేద్దాం. అన్నీ కలిపి గ్రైండ్ చేస్తే మెత్తగా పేస్ట్ అవ్వదు. అందుకని ఫస్ట్ నువ్వులు పల్లీలు గ్రైండ్ చేశాక నెక్స్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి యాడ్ చేసి గ్రైండ్ చేద్దాం. సో ఇవన్నీ కలిపి గ్రైండ్ చేశాక నెక్స్ట్ మనం బీరకాయ పీసెస్ యాడ్ చేద్దాం. సో ఉడికించిన బీరకాయ యాడ్ చేసేసి ఫైనల్గా ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బీరకాయ చట్నీకి తాలింపు వేసుకుందాం. సో తాలింపు కోసం కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో మినప్పప్పు వేసాను. మినప్పప్పు కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు తీసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేశాను. అలాగే పసుపు, కరివేపాకు, ఇదంతా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ చట్నీకి పోపు యాడ్ చేసేసుకుందాం. అంతే అండి, వెరీ సింపుల్. చాలా ఈజీగా బీరకాయ చట్నీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా దోశతో కానీ చపాతీతో కానీ అన్నంలో కానీ హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. And thank you so much. Thanks for watching. Please subscribe to the channel. Thank you so much.